వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. కుటుంబ వ్యవస్థ కూలిపోతే మనిషి అన్నాడు మిగులుతాడా? ఈ ప్రపంచంలో మనిషికి మొదటి దేవాలయం కుటుంబం, మొదటి గురువు తల్లి, మొదటి భరోసా తండ్రి, మొదటి స్నేహితుడు అన్నో తమ్ముడో, మొదటి ప్రేమ అక్కో చెల్లో. కానీ ఈరోజు అదే కుటుంబం నెమ్మదిగా కూలిపోతుంటే మనిషి బతికున్నా జీవితం చనిపోతుంది. ఎందుకో తెలియదు, ఎప్పుడు మొదలైందో తెలియదు. కానీ ఇంట్లో నవ్వులు తగ్గిపోయాయి, మాటలు తగ్గిపోయాయి, మనస్సులు దూరమయ్యాయి. ఒకప్పుడు తల్లి చేతి అన్నం కోసం పిల్లలు ఎదురు చూసేవారు. ఇప్పుడు అదే తల్లి కొడుకుతో 2 నిమిషాలు మాట్లాడాలన్నా భయపడుతుంది. ఏం మాట్లాడితే ఏం కోపడతాడో అని తల్లి గుండె వణుకుతుంది. ఒకప్పుడు తండ్రి ఇంటికి వస్తే పిల్లలు పరిగెత్తి కౌగలించుకునేవారు. ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నా పిల్లలు ఫోన్లలోనే బతుకుతున్నారు. ఆ తండ్రి కళ్ళల్లో ఒకే ప్రశ్న: నేను డబ్బు సంపాదించి ప్రేమను కోల్పోయానా? నేను వీళ్ళకు జస్ట్ ఏటీఎం మిషన్నా అని. అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చిన రోజులు పోయాయి. ఇప్పుడు 1 గజం భూమి కోసం రక్తాలు కారేలా తన్నుకు చస్తున్నారు. అక్కా చెల్లెళ్ళు ఒకరి బాధని ఒకరు కన్నీళ్లు పెట్టుకునే రోజులు మాయమైపోయాయి. ఇప్పుడు పండుగ రోజున కూడా ఫోన్ చేయడానికి సమయం లేదు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాల్సిన చోట అహంకారం రాజ్యం వెళుతుంది. క్షమించు అనే ఒక్క మాట చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు శ్మశానాలుగా మారిపోతున్నాయి. ఎంత దారుణమంటే కన్న తల్లి కూడా బిడ్డలపై కక్ష పెంచుకుంటుంది. కన్న కొడుకే తండ్రిపై చేసుకునే స్థితికి చేరుకున్నాడు. ఈ దృశ్యాలు చూస్తుంటే మనిషి ఎదిగాడా లేక మానవత్వం చనిపోయిందా అనిపిస్తోంది. ఇంట్లో అందరూ ఉన్నారు కానీ ఆప్యాయత లేదు. డైనింగ్ టేబుల్ ఉంది కానీ కలిసి భోజనం చేసే మనుషులు లేరు. ఉన్నా వారి ఆ మనస్సు లేదు. వేల రూపాయల ఫోన్లున్నాయి కానీ అమ్మ ఎలా ఉన్నావు అని అడిగే ప్రేమ లేదు. ఈ రోజున మనం మన పిల్లలకు అన్నీ నేర్పిస్తున్నాం కానీ కుటుంబం విలువ మాత్రం నేర్పించడం మర్చిపోయాం. ర్యాంకులు తెప్పిస్తున్నాం కానీ రక్త సంబంధాలు నిలబెట్టుకునే సిలబస్ నేర్పించడం మర్చిపోతున్నాం. డబ్బు సంపాదించడం నేర్పించాం కానీ మనుషుల మనసులను ఎలా గెలవచ్చో నేర్పించలేకపోతున్నాం. ఇప్పుడు పెద్ద ఇండ్లు ఉన్నాయి కానీ అందులో మనుషులుండరు. ఖరీదైన మంచాలుంటాయి కానీ ప్రశాంతమైన నిద్రుండదు. పుట్టినరోజుకి 100 మెసేజ్లు వస్తాయి కానీ కళ్ళల్లోకి చూసి ఆశీర్వదించే తల్లిదండ్రులు ఉండరు. ఆ రోజు మనిషి ఏడుస్తాడు కానీ ఆ కన్నీళ్లు తుడిచే చేయి ఉండదు. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు, మనసులు కలిసే పవిత్ర స్థలం. అది కూలిపోతే దేశం కాదు, ప్రపంచమే కూలిపోతుంది. అందుకే ఈ రోజు నుంచైనా తల్లిదండ్రులతో 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడండి. అన్నదమ్ములను కౌగలించుకోండి. అక్క చెల్లెలను ఆప్యాయతగా పలకరించండి. భార్యాభర్తల గెలవడానికి కాదు, కలిసి జీవించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చనిపోయాక శవపేటికను మోసేవాళ్ళు చాలామంది దొరుకుతారు కానీ బతికున్నప్పుడు మనసును మోసేవాళ్ళు కుటుంబ సభ్యులే. కుటుంబాన్ని కాపాడుకుందాం, మనసులను బ్రతికిద్దాం. లేకపోతే రేపటి తరానికి ఇల్లు మిగులుతాయి కానీ ఇంటి వాళ్ళు మిగలరు. కుటుంబం అనేది పూలదండ లాంటిది. ఏ పువ్వు కా పువ్వుని దండ నుంచి వేరు చేసి ఆ దండకున్న విలువని గౌరవాన్ని తీయకండి. దానికున్న అందాన్ని చెడగొట్టకండి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు లేకపోతే ఆ కుటుంబానికి విలువ ఉండదు. దయచేసి చిన్న చిన్న ఈగోలకు గొడవలకు పోయి బంధాలను తెంచుకోకండి. ఏకాకిగా మిగిలిపోకండి. ఆచరిస్తారని ఆశిస్తూ జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.